వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివ. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ రెవెన్యూ సదస్సు కార్యక్రమాల్లో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె గ్రామ సదస్సుకు విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత వారికి స్వాగతం పలికిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి వారు, స్థానిక సర్పంచ్ అరవ ఈశ్వరమ్మ, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామ్ రెడ్డి, కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ కొన్నిటి శివచంద్రారెడ్డి ఘన స్వాగతం పలికారు. తదనంతరం మంత్రివారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరి ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం ఇది. మీరు ఏ మంచినైతే కోరుకొని ఆశీర్వదించారో దానిని నెరవేర్చేందుకే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, అనుక్షణం మీ మంచి కోసం, మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం, మీ రక్షణ కోసం శ్రమిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది. అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండవ సంతకంతోనే రద్దు చేశాం. మీ భూమి మీ హక్కు నినాదముతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024 ప్రవేశపెట్టాం. దీనికి కొనసాగింపుగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే 8వ తేదీ వరకు అన్ని గ్రామాలలో 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాం. ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిది. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా, వారి బిడ్డల భవిష్యత్తు ప్రధాన ఆసరా. అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు. అయితే గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో భూకబ్జాలు, రికార్డుల మార్పులు, రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ప్రజలు తీవ్ర క్షోభ అనుభవిస్తున్నారు. ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన ఈ భూ సమస్య పరిష్కారానికి గ్రామాలలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ తలపెట్టడం, భూ సమస్యలపై బాధితుల ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళి సమస్య పరిష్కరించాలనేదే మా ఉద్దేశం అంటూ ఈ సదస్సు నిర్వహణ కార్యక్రమం ఇలా గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే సంబంధిత శాఖ అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శించి ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యాజమాన్య అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గ్రామ మండలాల స్థాయిలో పిటిషన్ల పర్యవేక్షిస్తారు. అధికారులు నిర్దేశించే సమయంలో దరఖాస్తు స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు అని అన్ని పిటిషన్లు ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన 2వ నందు ఆన్లైన్ నమోదు చేస్తారా. అడంగల్ 1B రిజిస్టర్ 22A జాబితాలను అందుబాటులో ఉంచుతారు. 2019 ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. దేవాదాయ శాఖ, వక్ఫ్ బోర్డు శాఖలు, మండలాల గ్రామస్థాయి అధికారులు హాజరవుతారు. భూ కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లలో మార్పులు, వారసత్వం పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూ విస్తీర్ణంలో తేడాలు, రీసర్వే రికార్డులలో నమోదైన తప్పులు, కబ్జాలతో ప్రజల కోల్పోయిన భూములు, అన్సైడ్ చుక్కల భూములు, పరాధీనం వంటి వాటిపై వినతులు తీసుకొని పరిష్కారం చూపుతాం. గత ప్రభుత్వం అహంకారంతో తమ బొమ్మలు ముద్రించుకున్న పాసు పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇచ్చే ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టాం.
ప్రజల ప్రభుత్వం ఆస్తుల రక్షణకు మన ప్రజల ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. మీకు జీవనాధారమైన మీ భూమికి భద్రత కల్పించే బాధ్యత మాది అని మీకు మాట ఇస్తున్నాం. మేము కూడా స్వయంగా రెవెన్యూ సదస్సుకు హాజరవుతున్నాం. ఈ సదస్సులను రాష్ట్ర ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అదేవిధంగా మీ సంక్షేమం, మీ బిడ్డల బంగారు భవిష్యత్తు ఆకాంక్షించే కూటమి ప్రభుత్వానికి ఎప్పటికీ మీ ఆశీస్సులు కావాలంటూ వారు తెలిపారు. ప్రతి రైతు నుండి అడిగి తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరిస్తూ అలాగే జాయింట్ కలెక్టర్ వారికి కూడా విన్నవిస్తూ వారికి కూడా తెలపడం జరిగినది. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేయాలంటూ అధికారులకు తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్యాల లింగారెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, సీఎం సురేష్ నాయుడు, నాగరాజు, ఆసం రఘురామ్ రెడ్డి, ఈవీవి సుధాకర్ రెడ్డి, సర్పంచ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ విచ్చేసి రెవెన్యూ సదస్సును జయప్రదం చేశారు. శివచంద్రారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ మంత్రివర్యులు, శాసనసభ్యులు, అధికారులు అందరికీ పేరు పేరు డయాస్ మీద వారికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, వచ్చిన రైతులకు, పాత్రికేయులకు, మిగతా సిబ్బందికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనిషి గర్భం నుంచి భూమి మీద పడే శిశువు పడే స్థానం నుంచి మళ్ళీ భూమిలోకి పోగొట్టకుండా ప్రధాన భూమికి భూమే పోషిస్తుంది. ప్రతి జీవరాశికి మన భూమి ఎంతో ముఖ్యం. భూమి లేనిదే జీవి యొక్క మనుగడ సాగదు. ఈ భూమి యందు ఈ రైతులు మనం వ్యవసాయపరంగా కానీ, భూమి కానీ, ఏ రకమైన భూమి కానీ ఏమైనా గడిచిన ఏళ్లలో కబ్జాలకు గురైనా, ఆక్రమణలకు ఉన్నా లేదా వారి పేరుతో నమోదు కాకుండా రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కానీ, వ్యవసాయ సంబంధంగా ఏదైనా క్రాప్ డ్యామేజెస్ కానీ ఏమి రాకుండా రైతు నిరాధారంగా ఉంటాడు, భూమి నుండి వ్యవసాయం చేసుకుంటూ ఉపయోగంగా ఉంటాడనే ఉద్దేశంతో ఈ రైతుల యొక్క భూములకు సంబంధించి స్వచ్ఛీకరణ అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా లేదా, మారిపోయారా, లేకుంటే విధులు ఉన్నారా, అక్రమం చేసుకుని వేరేగా ఉన్నారా, ఈ రకంగా చేసిన దామాషలు నవీకరణ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం సంకల్పించిన మంచి ఉద్దేశం ఈ రెవెన్యూ సదస్సులు. ఈ రెవెన్యూ సదస్సు నందు రైతులకు సంబంధించిన భూములు ఏమైనా వారికి సంబంధించిన పేర్లతో లేకున్నా, లేని పక్షంలో ఉంటే మార్పులు ఏమైనా అమ్మకం జరిగినా ఎవరైనా యజమాని జరిపి తదుపరి ప్రభుత్వము ప్రజల వద్దకే పోయేసి డోర్ స్టెప్కి పోయేసి వాళ్ళకు అన్ని సౌకర్యాలు, వాళ్ళకు భూమి విషయం యొక్క అన్ని విషయాలు సంకల్పంగా వాళ్ళకు చెప్పి కూలంకషంగా చర్చించి వాళ్ళ డోర్ స్టెప్ తలుపు తెప్పి రావాలని ప్రభుత్వం చేసిన ముఖ్య ఉద్దేశంతో చేసిన రెవెన్యూ సదస్సులే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సదస్సులో మీరు అందరూ రైతులు మీ గ్రామానికి సంబంధించిన, మీ దాని భూమికి సంబంధించిన వివరాలన్నీ పొందుపరిచిన విషయంలో 1B రికార్డు మీకు అందరికీ ఇంటి దగ్గరికి వచ్చి మేము ఉంచి మీ దగ్గర 2345 మనకేం ఆయకట్టు లేదు. ఇక్కడ 64 ట్యూబ్వెల్స్ ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అందులో చుక్కల
ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.